అండి, నేను మీ మాధవి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అందరికీ ముందుగా అయితే మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు నేను డైలీ రొటీన్ బ్లాగ్లో భాగంగా అయితే ఈరోజు టమాటా రైస్ అయితే చేసి చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న ఆల్ నోటిఫికేషన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వస్తుంది. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది కదా, ఇప్పుడైతే వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాము. కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూడండి. ముందుగా అయితే దీనికోసమని 4 బాగా పండిన టమోటాలను అయితే తీసుకున్నాను. ఇక్కడ డైరెక్ట్గా అయితే వాయిస్ ఇద్దామని స్టార్ట్ చేశాను, కానీ మా పిల్లల గోళ్ళతోటి అంత డిస్టర్బెన్స్గా ఉంటుంది అనేసి ఇంకా డైరెక్ట్గా చేయలేకపోయాను. అందుకే ఎప్పుడైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. దీనికోసం టమాటా రైస్ చేయడం కోసం ముందుగా 4 టమాటాలను, బాగా పండిన టమాటాలు అయితే టమాటా రైస్కి చాలా బాగుంటుంది. టమాటా రైస్ చేయడానికి 2 విధాలుగా చేయొచ్చు. ఇలాగా ముక్కల్లా చేసుకొని మిక్సీ పట్టేసి చేసుకోవచ్చు, లేదంటే చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు. కానీ నేనైతే ఇలాగ మిక్సీ పట్టేసి చేసుకుంటాను. ఇప్పుడు అందులోకి అయితే ఆనియన్స్ కూడా కట్ చేసుకుంటున్నాను. చాలా క్విక్గా కూడా అయిపోయే రెసిపీ. ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడైనా, ఉట్టి టమోటాలు ఉన్నప్పుడైనా టమోటాలతో చేసుకోవచ్చు. దీంట్లోకి ఎటువంటి రైతాలు అలాంటివి ఏం అవసరం లేదు, ఉట్టిగానే తినేయచ్చు టమాటా రైస్ని. చాలా బాగుంటుంది. ఇంక ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు డైరెక్ట్గా ఇద్దామనేసి అక్కడ చెప్పాను, అందుకే అలాగ మాట్లాడుతూ ఉన్నాను, కానీ అలా కుదరలేదు. ఇప్పుడు టమాటా రైస్ చేయడానికి స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టుకొనేసి దానికి సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాను. ముందుగా కట్ చేసిన ఆనియన్స్ ముక్కల్ని అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలాగ ఫ్రై అయిన తర్వాత అందులోకి కొద్దిగా మసాలా దినుసులు అయితే యాడ్ చేసుకోవాలి. వేసుకోకపోయినా పర్వాలేదు, కొద్దిగా స్పెషల్గా ఉండాలి అనుకుంటే కనుక మసాలా దినుసులను అయితే బిర్యానీ మసాలా, హోల్ గరం మసాలా ఉంటుంది కదా, అదైతే యాడ్ చేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది బిర్యానీ లాగానే. ఇంక ఇప్పుడైతే అది ఫ్రై అయిన తర్వాత మసాలా దినుసులు, ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి బాగా. ఇంక ఇక్కడ నేనైతే వంట చేస్తూ ఉంటే మా పాప అయితే వచ్చింది, ఫోన్ చూసుకుంటూ ఉంది. దానికైతే ఫోన్ ఇచ్చాము, లేదంటే అస్సలు చేసుకొనివ్వదు. ఇంక ఇప్పుడైతే ఆనియన్స్ అన్నీ మంచిగా ఫ్రై అయ్యాయి. ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటాలను అయితే మిక్సీ పట్టేసాం కదా, అది ఆ పేస్ట్ని ఇప్పుడు ఆ పోపులో మొత్తం యాడ్ చేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడైతే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి, అలాగే ఒక చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. కారం అయితే ఇప్పుడు వేయట్లేదు, మామూలుగా అయితే కారం కూడా ఇప్పుడే వేయాలి. మా పాప అయితే తినదనేసి తనకి తీసిన తర్వాత అప్పుడు కారం అయితే యాడ్ చేస్తాను నేను. ఇంక ఇప్పుడు టమాటా గుజ్జు మొత్తం బాగా మగ్గిపోవాలి, అందుకోసమనే ఫ్లేమ్ మీడియంలో పెట్టేసి ఒక 10 నిమిషాలు బాగా మగ్గించుకోవాలి. ఎందుకంటే పచ్చి టమాటాలు కదా, అందుకోసం అనేసి 10 నిమిషాల తర్వాత టమాటా అంతా బాగా మగ్గిపోయింది, గుజ్జు మొత్తం బాగా దగ్గరకు వచ్చింది, ఆయిల్ కూడా బాగా సపరేట్ అయింది. ఇంక ఇప్పుడైతే రైస్ని అయితే ఆ టమాటా గుజ్జులో యాడ్ చేసుకోవాలి. ఈ నైట్ మిగిలిన రైస్తో అయినా చేసుకోవచ్చు, లేదంటే అప్పుడప్పుడు కుక్ చేసిన రైస్తో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు రైస్ వేసిన తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి.
పాప హాయ్ చెప్తుంది. ముందే చెప్పాను కదా కారం అయితే యాడ్ చేయలేదని. మా పాపకి తీసిన తర్వాత ఇప్పుడైతే కారం యాడ్ చేస్తున్నాను. స్పైస్కి తగ్గట్టుగా, మీ స్పైస్కి తగ్గట్టుగా కారం అయితే యాడ్ చేసుకోండి. ఇంకా తనైతే అక్కడ కరివేపాకు డబ్బా తీసుకొచ్చేసింది. ఇంకా అంతేనండి, ఫైనల్గా అయితే టమాటా రైస్ అయితే అయిపోయింది. ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కానీ ఇలాగ స్పెషల్గా చేసి పెట్టండి. బిర్యానీ అంత టేస్టీగా టమాటా రైస్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి నేను చెప్పిన పద్ధతిలో. ఇంక ఇక్కడ అదే చెప్తున్నాను, ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి అనేసి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ నోటిఫికేషన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. బాప ఇక్కడ హాయ్ చెప్తా ఉంది. ఫైనల్లీ టమాటా రైస్ లుక్ అయితే ఇలాగ ఉంది. ఇంక ఇక్కడ నేనైతే వడ్డించేస్తున్నాను మా బాబుకి, మా వారికి, అలాగే తినడానికి అనేసి. చాలా క్విక్గా అయిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంటికి ఎవరైనా సడన్గా వచ్చినప్పుడు ఇలాగా చేసి పెడితే స్పెషల్గా కూడా ఉంటుంది. ఇంకా ఇంతేనండి ఈ వీడియో అయితే. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.